కౌశిక్ రెడ్డి. ఇద్దరికి కూడా రెండు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నిన్న అరకపూడి గాంధీ అండ్ బ్యాచ్ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. చాలా అక్కడ చిన్న గొడవ అయింది. సో సవాళ్ళు విసురుకున్నారు. నేనే మీ ఇంటికి వచ్చి మీకు బీఆర్ఎస్ కండువా కప్పుతానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తే నువ్వు రాలేవు, నేనే వస్తాను అంటూ అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అక్కడ కాస్త హడావుడి జరిగింది సార్. అండ్ ఆ తర్వాత కౌశిక్ రెడ్డి ఒక సవాల్ చేశారు. కేసీఆర్ అభిమానులంతా కథలు రండి, బీఆర్ఎస్ కార్యకర్తలంతా కథలు రండి, వాళ్ళ 11 గంటలకు గాంధీ ఇంటికి పోదాం, అక్కడ ఆయన సంగతి తేలుద్దాము అని చెప్పి. బయట ఉంది మన దగ్గర, ఒకసారి ప్లే చేయండి. కౌశిక్ రెడ్డి 11 AM. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు. మీరు చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. మీరేదో దాడి చేస్తే ఇక్కడ భయపడి పోలేవాడు. ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి, ఈయనే నిల్చుండు, ఈయనే కండువ కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. రావాలి, ఈడికి రావాలి. ఇంకో కామెంట్ కూడా చేశారు సార్. నువ్వు 65 ఏళ్ల ముసలోడివి, నేను 39 ఏళ్ల యువకుణ్ణి, నీకే అంత డాష్ ఉంటే మరి నాకెంత ఉండాలి అని కూడా కామెంట్ చేశారు. ఆ బయట కూడా ప్లే చేయండి. అదే భయ్, నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు, నేను 39 ఏళ్ళ యువకుణ్ణి. ఆయనకి అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా? అయింది గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ రాని భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా. రమ్మంటున్నా నేను, రా మా బీఆర్ఎస్ పార్టీ కండువా ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock, 1:30, 2 o'clock తెలంగాణ భవన్ పై ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా. మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ. రైట్ సార్. రాజకీయాలు అనేది ఈ స్థాయికి దిగజారకూడదు. ఎందుకంటే రాజకీయాలు అనేది ఆలోచనల పైన, సిద్ధాంతాల పైన, ప్రజలకు ఏమి చేస్తాము అనే విధాన దృక్పథాలపైన ఉండాలి తప్ప ఇది తనుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం, ఇదేం రాజకీయాలండి? నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఈ నాయకులు ఇంట్లో ఉండకుండా ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు రోడ్ల మీద పంచాయతీతో మళ్ళీ ఇంటికి పోతామంటున్నారు, ఒకరింటికొకరు. నాకు అర్థం కాని విషయం. మీరు ఇంటి నుంచే కదా బయటకు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది, జనం కోసం రోడ్డు మీదకి రాజకీయాలకు వచ్చి మళ్ళీ మీరు రాజకీయ పంచాయతీ తెలుసుకోవడానికి ఒకరింటి మీదకి ఇంకోరు వెళ్ళడం ఏంటి? ఇంట్లో అందరూ ఉంటారు కదా, రాజకీయాలు సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఇళ్ళ మీదకి వెళ్ళడము, ఆఫీసుల మీదకి వెళ్ళడము అనే రాజకీయాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎస్, కౌశిక్ రెడ్డి చీర గాజులు అంటూ చేసిన వ్యాఖ్య పైన నేను నిన్ననే చాలా తీవ్రంగా స్పందించాను. అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. అది జెండర్ యాంటీ ఉమెన్ సెంటిమెంట్ను రగిలించేటువంటి ఒక పరిస్థితి అని. కానీ అదే సమయంలో అరకపూడి గాంధీ వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్తే దానికి కౌశిక్ రెడ్డి అంతకు ముందు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తుంది. ఇంటికి జెండా ఒక పార్టీ ఎవరింటి మీద వాళ్ళ జెండాలు ఎగరేసుకోవాలి, కానీ ఏమన్నా ఉంటే తిరంగా ఎగరేయండి, అందరి ఇళ్ళ పైన భారతదేశ జాతీయ పతాకాన్ని ఎగరేయండి. సో కౌశిక్ రెడ్డి ఫస్ట్ నేను వెళ్ళి గాంధీ ఇంటి మీద జెండా ఎగరేస్తానడం కరెక్ట్ కాదు. జెండాలు ఎగరడానికి గాంధీ ఇల్లే ఉన్నదా? మీ ఇంటి మీద మీరు జెండా ఎగరేసుకొని ఆయన ఇంటి మీద ఆయన జెండా ఎగరేసుకుంటాడు. దానికి ఇంకోరింటికి పోయి జెండా ఎగరేస్తా అనే వరకు ఆయన నా ఇంటి మీద జెండా ఎగరేస్తా, నేనే నీ ఇంటికి వస్తా అని చెప్పి ఆయన వీళ్ళింటి మీదకి వెళ్ళడం, ఇంటి మీదకి వెళ్ళడం. ఇది ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్తే ఇక ప్రజలు ఎట్లా కొట్టుకోవాలి అంటే నేను ఇక తర్వాత నేను కొట్టుకుంటాను, తన్నుకుంటాను, చంపుకుంటాం అనే దాయికి వస్తే రాజకీయపరమైన వ్యాఖ్యలు, విమర్శలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఒక ఎత్తు. అది ఎంత ఘాటుకైనా వ్యక్తం చేయొచ్చు, తప్పలేదు. కానీ దానికి ఆన్సర్ రాజకీయంగానే ఉండాలి. మళ్ళీ ఘాటుగా, అంతకన్నా ఎక్కువ ఘాటుగా మాట్లాడాలి. కానీ పర్సనల్ లెవెల్కి వెళ్ళి కొట్టుకుంటాం, తన్నుకుంటాం, బయటికి ఎంత అని. ఎందుకంటే ఈ మధ్య నా పైన కూడా
తమ్నేల్స్ వచ్చాయి, నీవెంత, నీ బతుకెంత, తంతం రా బయటికి అని, చంపుతాం తంతాం అని. నేను రోజు బయటికి వేస్తున్నా, ఇక్కడ ఉన్నాను, నేను ఇంట్లో పడుకున్నానా. సో అందువల్ల ఈ కల్చర్ మంచిది కాదు. ఎవరైనా మీకు రాజకీయంగా విమర్శలుంటే దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యంలో ఫిజికల్ వయలెన్స్ కానీ ఫిజికల్ అటాక్ కానీ ఎక్కడా స్కోప్ ఉండకూడదు. రెండు పార్టీల నాయకత్వం సంయమనం పాటించాలి. ఇక అక్కడ ఆ స్టేజ్లో ఒక్కసారి మొదలైనాక ఇక ఎక్కడికి పోతాం, వయసు గురించి వస్తుంది. ఇప్పుడు అరకబడి గాంధీ 65 ఏళ్ళ నెంబర్, కేసీఆర్ వయసు ఎంత అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వయసు లెక్క పెట్టుకుందామా? సో వయసు ఏమున్నది, ఏ వయసు? ఇప్పుడు 65 కూడా ఓల్డ్ ఏం కాదు. ఇప్పుడు ఈ మధ్య సైన్స్ ఏం చెప్తుందంటే ఓల్డ్ ఏజ్ని కూడా రెండుగా వర్గీకరిస్తున్నారు. ఓల్డ్ యంగ్ ఓల్డ్ అని. 60 to 80 యంగ్ ఓల్డ్, 80+ ఓల్డ్. అంటే ఓల్డ్ ఏజ్ ఏమున్నది? 65 ఏళ్ళ వయసులో దమ్మెందుకు ఉండదు? 78 ఏళ్ళ వయసులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసి నానా బీభత్సం చేస్తున్నాడు కదా. 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్. ఎంత ఏజ్ అయినా బైడెన్కు 81 ఇయర్స్. మొన్నేదో ఆయనకు పరిస్థితుల వల్ల తప్పుకున్నాడు కానీ మళ్ళీ పోటీ కూడా చేసేవాడు. 81 ఇయర్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. మిలిటరీగా, ఎకనామిక్గా అమెరికాలో ఏం జరిగితే వరల్డ్ మొత్తం ప్రభావితం అవుతుంది, మానవాళి మొత్తం ప్రభావితం అవుతుంది. అలాంటి దేశానికి 81 ఏళ్ళ నాయకుడు ప్రెసిడెంట్గా ఉండగా హైదరాబాద్ వీధుల్లో తెలుసుకోవడానికి 65 ఏళ్ళు ఓల్డేజ్ అవుతుందా? సో ఏమున్నది అలా? 81 ఇయర్స్ అమెరికా ప్రెసిడెంట్గా అయినప్పుడు 65 ఏళ్ళు భారత ప్రధానమంత్రి వయసు కన్నా తక్కువనే. తెలంగాణ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వయసు కన్నా కూడా తక్కువే. ఈ 65 39 లేదు, 39 ఉన్నాడు 65కి రాకదప్పడు, ఆ 39 ఉన్నాడు 93కి రాకదప్పదు. ఎవరైనా వయసు పెరుగుతూనే ఉంటాయి కదా. సో వృద్ధుల్ని పైన వ్యాఖ్యానించడం, మహిళల పైన వ్యాఖ్యానించడం, ఇది ఎక్కడాకా చీర గాజులు. నీ వయసు ఇప్పుడు 65 ఏళ్ళు ఓట్లు వేయలేదు బీఆర్ఎస్కి, ఎవరు అదంతా చదకాని వాళ్ళేనా? అందువల్ల ఈ రకమైన వ్యక్తిగత స్థాయికి వెళ్ళి రావడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఓకే, రాజకీయంగా ఏదైనా ఉంటే నువ్వు మాటలు తెలుసుకోవాలి తప్ప ఒకరింటి మీద ఇంకోరెట్టు వెళ్తారు. అరకబడి గాంధీ ఆనచర్లతో పాటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ అరకబడి గాంధీ ఇంటికి మేమంతా వెళ్తామని వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఎక్కడ మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు అనే దానికన్నా కూడా ఈ రకమైన సంస్కృతి ప్రజలకు ఉపయోగపడదు. ఒకవైపు తెలంగాణలో వరదలు వచ్చి జనం నానా బాధలు పడుతుంటే రెండు ప్రధాన మరి 2 ఎమ్మెల్యేలు 2 ప్రధాన పార్టీల మధ్య ఈ వీధి పంచాయతీ నాకు అర్థం కాని విషయం. కొట్టుకుందాం రా మంచి సినిమా హెడ్లైన్. సో రామ్ గోపాల్ వర్మకు బ్రహ్మాండమైన ఐడియా ఇస్తే కౌశిక్ రెడ్డి ఒక క్యారెక్టర్ పాత్ర, అరకబడి గాంధీ ఇంకో పాత్ర పెట్టి మామూలుగా రక్తి కట్టించాడు. ఇక రామ్ గోపాల్ వర్మ మరి ఐడియా రానట్టుంది. రైట్ సార్. ఇంత జరుగుతుంటే 2 పార్టీల అధిష్టానాలు కాస్త కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి కానీ అట్టి అధిష్టానమే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి సార్. అండ్ ఇంకొకటి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మనం చర్చించుకుంటున్నాం సార్. ఈ రోజు 11కి ఏమవుతుందనే అదే రాజకీయ మీరు మనంతా లైవ్లు పెట్టామా? ఓ ఇక టీవీ ఛానళ్ళకు వేరేది ఏముండదు చూడండి. నిన్న ఆల్ స్క్రీన్స్ ఇదే ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం మనం కవర్ చేయం, రష్యా ఉక్రెయిన్ వార్ మనకు అనవసరం, ప్రపంచంలో ఎకానమీ ఏమవుతుంది మనకు అనవసరం, భారతదేశంలో జాబ్స్ క్రైసిస్ మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి? మామూలుగా ఉండదు కదా, రసవత్తరంగా లైవ్ల మీద లైవ్లు, స్టూడియోలు, యాంకర్లు, ఫిల్మ్. అరకబడి గాంధీ ఇంటి దగ్గర మా రిపోర్టర్ పలానా ఉన్నాడు, కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పలానా ఉన్నాడు, వీధుల్లో ఇంకోరు ఉన్నారు, ఒక 10 మంది రిపోర్టర్లు పెట్టి నానా వివస్తం. ఇక కోతి కొబ్బరికాయ జల్లేదామని దీనికి ఒక పేరు పెట్టిన నేను ఒకసారి. కోతి కొబ్బరికాయ దొరికినట్లు మనకు ఒక టాపిక్ దొరుకుతుంది కదా, దాంతో జనం అందరూ అదే దృష్టి. దాని మీద నన్ను మాట్లాడమంటారు, నేను మాట్లాడక తప్పదు. అందుకే ఇలాంటి టాపిక్స్ మీద నేను నా ఇంట్లో మాట్లాడాను, మీ దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడుతుంటాను. ఇంట్లోకి వచ్చినప్పుడు నేను కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ డిబేటు, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధము ఇలాంటివి మాట్లాడుకుంటాను. బహుశా ఇక్కడ రాకపోతే ఇంట్లో కూడా మాట్లాడేవాడిని ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ అయిపోతుందిగా మాట్లాడితే అని చెప్పి వదిలేస్తున్నాను. సో అందువల్ల రాజకీయాల్లో ఆలోచనల మధ్య ఉండాలి. ఇలా ఏంటి ఇష్యూ? ఫిరాయింపుల మీద ఎవరైనా తక్కువ తిన్నారు? ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అన్ని పార్టీల వాళ్ళని తీసుకొచ్చి కండవాలు కప్పారా లేదా? తలసాని శ్రీనివాస యాదవ్, సవితా ఇంద్రారెడ్డి కండవాలు
మార్చారో లేదో తెలియదు, మన మంత్రులు అయ్యారు కదా. మరి బీఆర్ఎస్ చేసింది అదే, కాంగ్రెస్ చేసేది అదే, దేశమంతటా బీజేపీ చేసింది అదే, అన్ని పార్టీలు చేస్తాయి కదా. ఏ పార్టీల మినహాయింపు చెప్పండి నాకు. సో అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఇదేదో ఫిరాయింపులు ఒక్క పార్టీ చేస్తున్నట్టు అదేదో పవిత్ర యజ్ఞంలాగా ఫీల్ అయితే ఎట్లా? అందువల్ల దానికి ఇక్కడ దాకా తీసుకునే రావద్దు. రెండు పార్టీల నాయకత్వం ఈ పొలిటికల్ థ్రిల్లర్ దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే రాష్ట్రంలో వరదలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ఉద్యోగాలు కావాలి, తెలంగాణలో వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, 1000 కోట్ల నష్టం జరిగింది. ఆ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. అధికార ప్రతిపక్షాలు దీనిపైన ఆలోచించాలి తప్ప ఈ వీధిలో కొట్టుకుందాం రా, తండుకుందాం రా, చూసుకుందాం రా అని ఒక సినిమా టైటిల్ ఎందుకండి? సార్ ఈ ఇష్యూ మీద బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు సార్. వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ పదే చెప్తూ ఉంటారు కదా సార్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పేసి కమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా అరికపూడి గాంధీ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు సార్. కౌశిక్ రెడ్డి మీద కొన్ని మాటలు వాడకూడని పదాలు వాడి కమెంట్ చేశారు. దాంతోపాటు ఆయనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కాదు అని ఆయన అనలేదు. నాకు భారతీయుడు రోల్ ఇవ్వండి, వాళ్ళ సంగతి చెప్తా, కౌశిక్ రెడ్డి లాంటి చీటర్సు బ్రోకర్స్ సంగతి తేలుస్తానని ఆయన కమెంట్ చేశారు. ఫస్ట్ బయట ప్లే చేయండి గాంధీ అబౌట్ కౌశిక్. ఇటువంటి చీటర్స్ని బ్రోకర్ నా కొడుకుని కంట్రోల్ చేయడానికి 100 రోజులు భారతీయుడు రోల్ ఇవ్వండి. నేను ఎప్పుడు పదవులు అడగను, జీవితంలో ఎప్పుడు కూడా పదవులు అడగను, పదవులు ఆశించను. ఒక్క భారతీయుడు రోల్ మాత్రం 100 రోజులు ఇవ్వండి. ఇటువంటి చీడ పురుగులన్నీ ఏరి సమాజాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ముందుంటా అని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు, కానీ ఇంక పదవులు అడగనంటూ ఉన్నారు. సినిమాలో వచ్చే పదవి తప్ప సినిమాలో పదవి కూడా కాదు తీసుకునేది. సో భారతీయులు, టాగోర్లు సినిమాలలో నడుస్తుంది, నిజ జీవితంలో నడవదు కదా. సో బట్ అంటే రాజకీయాలను రక్తి కట్టించడం, చర్చను రచ్చను మరింత రసవత్తరంగా నడపడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో మాకు లైవ్ షోస్కి మాత్రం ఖతర్నాక్ ఉపయోగపడతాయి ఇట్లాంటి కామెంట్స్, బైట్స్. సో అందువల్ల సో అల్టిమేట్గా రాజకీయాల్లో భారతీయుడు అనే రోల్ రాజకీయాల్లో ఉండదు కదా. ఎవరిస్తారు? భారతదేశంలో రూల్ ఆఫ్ లా ఉంటుంది తప్ప రూల్ ఆఫ్ భారతీయుడు ఉండదు కదా. చట్టబద్ధ పాలన ఉంటుంది, భారతీయుడు పాలన ఉండదు కదా. ఇక భారతీయుడు రోల్ కనుక నిజంగానే సినిమా నిజ జీవితాలు వస్తే చాలా పార్టీలలో ఎవరు మిగిలిననుకుంటా. చాలా రాజకాలు, అన్యాయాలు రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ఎవరు చొక్కం బంగారం అని చెప్పగలం? ఏ పార్టీలో పార్టీ అన్నీ ఇలాంటి ఏ తప్పులు లేకుండా ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫిరాయింపులే ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తున్న పనే కదా. దాని విక్టిమ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, అక్యూజ్ అయినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. రోల్స్ మారిపోయాయి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అక్యూజ్లు, కాంగ్రెస్ విక్టిమ్. ఇలా కాంగ్రెస్ అక్యూజ్లు, బీఆర్ఎస్ విక్టిమ్. ఇలా ఏమున్నది అలా? సో ఎవరికి భారతీయ రోల్ ఇచ్చుకోవాలి? ఇచ్చుకోవడానికి అవకాశమే లేదు కదా. సో అందువల్ల హైదరాబాద్ నగరంలో నగరంలో ఉన్న సమస్యలు వీటిపైన మీరు ఏం చేయాలో చర్చించండి. ట్రాఫిక్ సమస్యను ఎలా తగ్గించాలి, హైదరాబాద్లో వర్షం వస్తే నిండిపోవడం సమస్యను ఎలా తగ్గించాలి, హైదరాబాద్లో మధ్యతరగతికి హౌసింగ్ క్రైసిస్ ఉంది, దాన్ని ఎలా నివారించాలి, హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలా పెంచాలి. మనం లెటర్స్ డిస్కస్ అండ్ డిబేట్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్. కానీ ఇందులో నేను వీళ్ళకి తప్ప వాళ్ళకి తప్ప అనే జోలికి కూడా వెళ్ళడం లేదు. సో వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. ఇది ప్రజలకు అవసరమా అనేది నా పాయింట్. ఇందులో ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడారు, ఎవరు అభ్యంతరకరంగా చేశారని నేనేమి బ్యాలెన్స్లో తరాజులో పెట్టి దాన్ని మెజర్ చేయడం లేదు. బట్ ఎవరు పెట్టినా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ. ప్రజలకు మాత్రం ఈ ఉపయోగపడదు. 2 రోజుల తర్వాత అంతా సర్దమడుగుతుంది, ఎక్కడ మన మీడియాలో రాదు, మర్చిపోతాం. 2-3 డేస్ ఎంటర్టైన్మెంట్ షో లాగా నడుస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉంటారో భవిష్యత్తులో మళ్ళీ ఒక పార్టీలోనో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల పార్టీల్లో, రాజకీయాల్లో మనం ఎంతమందిని చూసుకోలేదు. పరస్పరం ఘోరంగా తిట్టుకున్న వాళ్ళు, తనుకున్న వాళ్ళు కూడా ఒకే పార్టీలో చేరిన సందర్భాలు చాలా సమయాల్లో ఉన్నాయి. సో మామూలుగా మాట్లాడుకో రాజకీయాల్లో. అందువల్ల ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. కొంత రాజకీయ వినోదం, వరదలు, విషాదము,
ఈ పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. సో అది కూడా ఫ్రీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇలా మల్టీప్లెక్స్లో వెళ్ళి సినిమా చూడాలంటే చాలా కాస్ట్లీ. సో ఇలా న్యూస్ ఛానళ్ళ ముందు కూర్చుంటే దట్ ఇస్ ఎంజాయ్. నిన్న ఇవాళ 2 days సీక్వెల్ కదా, ఇప్పుడంతా సీక్వెల్ కదా. భారతీయ KGF 2, మనకు బాహుబలి 2 అన్ని 2 కదా, పుష్ప 2. ఈరోజు కౌశిక్ గాంధీ 2 అందువల్ల కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ 2 సీక్వెల్. లెట్ us wait. 2 దగ్గర ఆపుదాం, 3 రాకుండా చూడాలి. రైట్ సార్. మొత్తం ఈ వివాదానికి కారణమైంది కౌశిక్ రెడ్డి మాటలు సార్. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన మాటలుగా మనం పరిగణించకూడదు. ఎందుకంటే ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హోదాలో మాట్లాడారు కాబట్టి. చీరా గాజులు ఒకటైతే ఇంకో కామెంట్ చేశారు సార్, బతకడానికి వచ్చావు నువ్వు, బతకడానికి వచ్చిన వాడివి నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పి ఏదో ప్రాంతీయవాదాన్ని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. అండ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా దీని మీద, ఈ వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు సార్. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్కు సీట్లు వచ్చాయి. సో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు KTR, KCR, హరీష్ రావు జవాబు చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి డిమాండ్ సార్. అది అంటే ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు పెరిగితే బీఆర్ఎస్కే నష్టం. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచి ఓటింగ్ తెచ్చుకుంది, నిజమే కదా. మరి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బతకడానికి వచ్చిన అంటే తెలంగాణేతర ప్రాంతాలు వాళ్ళు చెప్పేది, తెలంగాణ నుంచి కూడా నాలంటోడు కూడా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ బతకడానికి వచ్చాను. నేనేమి హైదరాబాద్లో పుట్టలేదు, నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్లో బతకడానికి వచ్చారు. మహానగరాలు అందరూ బతకడానికి వస్తారు ఎక్కడి నుంచి అక్కడికి. మీరు ఢిల్లీకి వెళ్ళండి, అందరూ బతకడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అక్కడ పుట్టిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. సో ఎనీ మహానగరం, మీరు డలాస్ నగరంకి వెళ్ళండి, ఈ మధ్య రేవంత్ రెడ్డి వెళ్ళాడు, రాహుల్ గాంధీ కూడా వెళ్ళాడు కదా, మన బతకడానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ, మన వాళ్ళే. సో మీకు రోడ్డు పక్కన గప్చుప్పులు షాపులు ఉంటాయి, రుక్కా బజ్జీల బండ్లు ఉంటాయి, ఎక్కడ అక్కడ మీకు కర్రీ పాయింట్లు ఉంటాయి, ఇవన్నీ మనకు ఉంటాయి కదా. మరి అక్కడ కూడా మన వాళ్ళు మామూలుగా లేరు కదా, 40 లక్షల మంది అమెరికాలో బతకడానికి వెళ్ళిన భారతీయులు. సో అందువల్ల ఈ భాష సరైనది కాదు. తెలంగాణ సమాజంలో తెలంగాణ వచ్చాక చాలామంది అనుమానపడ్డది, ఆరోపించింది ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయని. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకదానికి అప్రిషియేట్ చేయాలి. ఈ 10 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వంలో ఉన్న సమయంలో చాలా అనుమానాలు వచ్చినా కూడా ఎక్కడా ప్రాంతీయ విద్వేషాలు రగలలేదు, జాగ్రత్త పడ్డారు. పైగా బీఆర్ఎస్ఏ తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ బలహీనపడడం అందుకు కీలక అంశము. హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్. 2014 అసెంబ్లీ ఎలక్షన్లో, తెలంగాణ వచ్చిన ఎలక్షన్లో కూడా టీడీపీ మనం. అందువల్ల వ్యూహాత్మకంగా కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన షేర్లింగంపల్లి, కుక్కటిపల్లి, కుత్బుల్లాపూర్, మీకు ఈ ఎమ్మెల్యేలందరినీ బీఆర్ఎస్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ బలపడింది. ఒకప్పుడు GHMC ఎన్నికల్లో పోటీ కూడా చేయలేమనుకున్న పరిస్థితి నుంచి 99 సీట్లు GHMCలో గెలుచుకోగలిగారు. ఇంత కేసీఆర్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ వ్యతిరేకంగా రాజకీయ గాలి ఉన్న సమయంలో కూడా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు రాలే. వచ్చిన సీట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్. అందుకే ఇప్పటికీ కూడా హైదరాబాద్ రిప్రజెంట్ చేసే మంత్రి లేడు రేవంత్ క్యాబినెట్లో. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు తిప్పుకుంటోంది. కారణం కూడా అదే. ఇప్పుడు అదే కదా ఈ పంచాయతీకి అసలు మూలం. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో బీఆర్ఎస్కి బలం ఉంది. రేపు GHMC ఎన్నికలు ఉన్నాయి, ఆ బలాన్ని బీఆర్ఎస్ నిలుపుకోదలుచుకుంది, అక్కడే దెబ్బ కొట్టదలుచుకుంది కాంగ్రెస్. అందువల్ల ఇదేదో కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ, ఇదేదో వ్యక్తులు మాత్రమే మీరు అన్నారు, పార్టీ నాయకత్వాలు ఏంటి, ఇదేదో పార్ట్ ఆఫ్ ద పార్టీ పొలిటికల్ ఇష్యూస్ ఇవి. ఏంటంటే రేపు GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తలపడాలి కదా. సో బీజేపీ కూడా అఫ్కోర్స్ ప్లేయర్గా ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం 2 సీట్లు గెలుచుకుంది. బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్ దెబ్బతీయాలి. ఎందుకంటే బీజేపీకి ఉంటుంది కదా. సో అందువల్ల ఇది ఒక లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఏదో 2 ఎమ్మెల్యేల మధ్య ఒక సాధారణ పంచాయతీగా మాత్రమే చూడకూడదు. సో ఇట్స్ ఎ లార్జర్ పొలిటికల్ బ్యాటిల్ ఫర్ స్టేక్స్ ఇన్ హైదరాబాద్ కదా. హైదరాబాద్లో కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 1956 నుంచి 2014 వరకు ఉన్నప్పుడు 58 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతోనే హైదరాబాద్ మహానగరంగా వెలిసింది కదా. దాన్ని కాదనలేం కదా.
హైదరాబాద్ మహానగరంతో తెలుగు వారందరికీ కూడా సంబంధాలు. తెలుగువారు ఏంటి, హైదరాబాద్ ఇస్ కాస్మోపాలిటన్ సిటీ. మీకు హైదరాబాద్లో మీకు మలయాళీస్ ఉంటారు, పెద్ద సంఖ్యలో హిందీ వారు మాట్లాడే నార్త్ ఇండియన్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అసలు నగరాలు అనేవి వాటి స్వభావం కోల్పోతున్నాయి. ఒకప్పట్లాగా ఆ భాష మాట్లాడేవారే ఆ రాష్ట్రం వారే ఉండలేరు. మీకు ఉదాహరణకు మీకు బెంగళూరుకు చేరాలి అంటే బెంగళూరు సిటీలోని ఒకవైపు నుంచి చేరడం కన్నా తమిళనాడులోని హొసూరు నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచి హిందూపూర్ నుంచో వెళ్ళడం తొందరగా వెళ్తాం. సో సిటీస్ ఆర్ లూజింగ్ దర్ బార్డర్స్ లేవు సిటీకి. మీరు అందువల్ల ఆ రకంగా హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అందువల్ల ఈ వ్యాఖ్యలు ప్రజల్లో మీరు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ, అది 2 పార్టీల మధ్య పంచాయతీగా మారింది. దాన్ని ప్రజల మధ్య పంచాయతీగా మార్చకండి. మీ పంచాయతీ మీరే పెట్టుకోండి, ప్రజల మధ్య పంచాయతీగా మార్చుకోండి. ఇదే అరకపూడి గాంధీ మరి బీఆర్ఎస్లో చేరినప్పుడు ఆయన బతకడానికి వచ్చినాడే కదా, మరి అప్పుడు బతకడానికి రాలేదా? ఆయనే కాదు కదా బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు అందరినీ తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకోలేదా? మరి వాళ్ళందరి సంగతి ఏంటి? అందువల్ల ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ కాదు. అలాంటి వాళ్ళు ఏదైనా తప్పంటే అప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళడం కూడా తప్పన్నాను కదా నేను. సో గాంధీ ఇంటికి వచ్చి కౌశిక్ రెడ్డి జెండా ఎగరేస్తా తప్పన్నాం, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తప్పన్నాం, గాంధీ వ్యవహారం తప్పన్నా, ఇవాళ మళ్ళీ ఇంకోరు ఇంటికి పోయినా కూడా తప్పంటాం. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు ఉండొచ్చు మనకు, కానీ విశ్లేషణ చేసేటప్పుడు ఆ పరిచయాలకు అతీతంగా చేస్తాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు అందరూ తెలుసు, అది వేరే విషయం. కానీ పర్సనల్ వేరు, పొలిటికల్ ఎనాలిసిస్ వేరు. పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం వరకు ఈ సాంప్రదాయం మంచిది కాదు. అందులో ఇది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీగా పోయి 2 పార్టీల మధ్య పంచాయతీగా మారి ఇప్పుడు 2 సెక్షన్ల ప్రజానీకం మధ్య పంచాయతీగా మారడం తెలంగాణకు మంచిది కాదు, బ్రాండ్ హైదరాబాద్కు మంచిది కాదు. రైట్ సార్. ఇక నెక్స్ట్